మీ పేరు? పోతులు వెంకట నరసింహ. ఎక్కడి నుండి వచ్చారు మీరు? వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. అంటే దేనికి వచ్చారు మీరు ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్కి? ఏదైనా సరే ఆర్థిక సహాయం చేస్తారని చెప్పి నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు. అమ్మాయికి పెళ్లి చేశా, ఉన్న స్థలం అంతా అమ్మేశా. ఆటో కొన్నా, ఆటో కూడా బతుకు తెరుగు లేక మన ఆపరేషన్ డబ్బులు లేక అది కూడా అమ్మేశా. నాకు జీవనోపాధి ఏం లేదు. అంటే ఏ సమస్యతో వచ్చారు మీరు ఇక్కడికి? కాలుకి ఆపరేషన్ చేశారు, కాలుకి ఆపరేషన్ చేశారు ఎయిమ్స్ హాస్పిటల్లో. ఎయిమ్స్ హాస్పిటల్లో 3 నెలలు 20 రోజులు ఉన్నా. 3 నెలలు 20 రోజులకి 3,60,000 కట్టించుకున్నారు. అంటే మరి మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? నేను పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి ఆర్థిక సహాయం చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఏదైనా మందులు కావాలన్నా, బయటికి వెళ్ళాలన్నా రూపాయి వెళ్ళలేదు. ఒక ఆಳು ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక ఆటో బుక్ చేయాలంటే 320 రూపాయలు పడుతుంది. అటు నుంచి ఒక 320 పడుతుంది. కట్టుకు ఒక 50 రూపాయలు, 1500 ట్యాబ్లెట్లు అవుతున్నాయి. ఇవి తెచ్చుకోవడం, అవి వేసుకోవడం వల్ల కొద్దిగా నొప్పి తగ్గుతుంది. నా కాలు 2 పక్కల ఆపరేషన్ చేశారు. ఈ దెబ్బ తగ్గాలంటే కనీసం ఇంకొక 6 నెలలు, 1 సంవత్సరం పడుతుంది. ఇప్పటికే ఆపరేషన్ చేయించుకుని సంవత్సరం అయింది. దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్తామని వచ్చా. అది ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? పర్లేదండి, ఎందుకంటే ఎంతోమందికి ఆయన సహాయం చేశారు కాబట్టి నాలాంటి ఓటర్లు కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సార్ ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వరద బాధ్యులకి సహాయం చేస్తానన్నారు కదా, నిజంగానే సౌకర్యాల పరంగా ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారు? సహాయం ఎంతవరకు వస్తుంది? చంద్రబాబు నాయుడు గారి వల్ల అయినట్టు జగన్మోహన్ రెడ్డి వల్ల ఏ జీవితంలో కాదు. ఆయన ₹1 తెచ్చగల 400 కోట్లు తెచ్చారు ఫండ్స్. రూపాయి తేగలరా? ప్రజలకి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా న్యాయం చేశాడా? చంద్రబాబు నాయుడు గారు వరదల్లో తిరిగారు. చింగినారం మొత్తం 11 డివిజన్లు ఉంటే 11 డివిజన్లో తిరిగారు. వరదలో దిగి, బురదలో దిగి అన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు విజయవాడలో ఉండే నడిపించారు. ఎన్ని రకాలుగా చావశెత్తిలా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి మాటలు చెప్పడం కానీ ప్రజలకి ఏమైనా ఇచ్చాడా? ఏమి ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారు పాల ప్యాకెట్లు కాంచి, ఫుడ్ కాంచి, ఫ్రూట్స్ కాంచి, బిస్కెట్లు కాంచి ప్రతిదీ కూడా పంపించాడు. 24 గంటలు 8 రోజులు ఇక్కడే ఉన్నాడు. విజయవాడలో ఉండి రోజు 5 రోజులు చింగినారం ఏరియాలో తిరిగారు. ప్రజలకి దగ్గరలో ఉండట్లేదు అది ఇది అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎక్కడ ఉన్నారు, ఏమీ లేడని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు, జగన్మోహన్ పార్టీ వాళ్ళు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తెలియదు, ఆయన పిచ్చిన వాళ్ళలో ఉన్నాడు. అందుకే 11 సీట్లు ఇచ్చారు. నేను 11 సీట్లు ఇవ్వరు కదా. ఆయన అవినీతి చేయటమే కానీ ఆయన డబ్బు కూడా వేసుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం చేయాలనే చూస్తారు. 24 గంటలు రాత్రి బొగులు అదే ఆలోచన ఉంటుంది ప్రజల మీదే. ఎప్పుడు ప్రజలు అంతేగాని ఇంకొకటి చూడడు. ఆయన నాకు ఇంట్లో పడుకోవడం కాదు, 4 కిలోమీటర్లు హెలికాప్టర్ మీద వెళ్ళటము అది కాదు, బురదలేలు తిరగాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్టాల్లో ఉంటారు, ఏది కావాలంటే తెస్తారు. ఈవేళ ఇంటికి, ప్రతి ఇంటికి, బైక్కి, ఆటోకి డబ్బులు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఇద్దా? ఏమీ కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి, పాలన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు మరి 30 ఏళ్ళు అధికారంలో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారినే గెలిపిస్తారు ప్రజలు.